మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అండ్ ఇక్కడ నిన్నటి వరకు ఏదైతే దుష్ప్రచారం అనుకుంటారా లేకపోతే ఇంకేమని అనుకోండి, ఇక్కడ పెట్రోల్ ధరను తగ్గించట్లేదు స్పష్టం చేసిన కేంద్రం. అంతర్జాతీయంగా ముడి చమురుల ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని వెల్లడి. ఇక నిన్నైతే ఇక అసలు పెట్రోల్ బంకులు మూతపడతాయిరా ఈ 2 రోజులు అని అంటే పోయి చూసుకుంటే మన ఛానల్లో కూడా వీడియో ఉన్నది. అసలు బారులు తీస్తున్నారు. మేము స్పెషల్గా ఏం చెప్పనవసరం లేదు. ఇక పెట్రోల్ బంకులలో చూస్తున్నాం అని అంటే పెట్రోల్ బంక్ కనిపిస్తలే, ఇక బండ్లే కనిపిస్తున్నాయి మంచిగా. అట్లుండే పరిస్థితి. సో దానికి సంబంధించి రేట్లేం హెచ్చు తగ్గులు కానీ తగ్గింపు కానీ ఏం లేదట. నిర్ణయం కేంద్రానిదే. అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపుల కేసులో హైకోర్టు ఆదేశం. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలు పాటించాలని సూచన. 14 పిటిషన్లపై విచారణ మూసివేత. రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపులపై ఏళ్లుగా నడుస్తున్న వివాదాలకు హైకోర్టు బుధవారం తెరదించింది. 10 మంది ఐఏఎస్, 3 ఐపీఎస్ అధికారులకు అనుకూలంగా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. కేటాయించిన వివాదంపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలంది. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలను పాటిస్తూ అధికారుల ప్రస్తుత మిగిలిన సర్వీస్తో వారి వ్యక్తిగత వివరాలను కూడా కనుక్కుంది. ఇక్కడ కాళేశ్వరం తుది బిల్లులు చెల్లించొద్దు. మొదటి లింకుకు సంబంధించిన చెల్లింపులు పెండింగ్ లో పెట్టాలన్న సర్కార్. చిన్న మొత్తాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం. 600 కోట్లతో 7,500 మంది గుత్తేదారులకు ఊరట. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి లింకులో ఉన్న 3 బ్యారేజీల తుది బిల్లులు పెండింగ్ లో పెట్టాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లకు కూడా సమస్యలున్నట్లు జాతీయ డ్యామ్ స్టేఫీ అధికారులు తెలిపారు. అదేవిధంగా మేడిగడ్డ పునరుద్ధరణ పనులు ఎవరు చేయాలన్న వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తుది బిల్లు చెల్లించడానికి సంబంధిత ఇంజనీర్లు సిఫార్సు చేయడంతో పాటు దీనికి సంబంధించి గుత్తేదారుకు ధృవీకరణ కూడా ఇస్తారు. మేడిగడ్డ బ్యారేజ్ పనిచేసిన ఎల్ఎన్టీ సంస్థకు తుది బిల్లు సుమారు 400 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది సంబంధిత వర్గాలు తెలిపాయి. అదేవిధంగా అన్నారం బ్యారేజ్ పనిచేసిన అప్కాన్స్ సంస్థకు 161 కోట్ల తుది బిల్లు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. సుందిల బ్యారేజ్ పనిచేసిన నవయుగకు పెండింగ్ లో కూడా ఉన్నట్లు సమాచారం. అన్నారం పంపు హౌస్ 2022లో వరదలకు నీట మునిగిన తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు కాంక్రీట్ వాల్ నిర్మాణ పని చేపట్టారు. సుమారు 90% పైగా పూర్తయిన ఈ పనికి మెగా ఇంజనీర్ కు చెల్లించాల్సిన 74 కోట్ల బిల్ అన్నమాట. అది పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. పునరుద్ధరణ పనులపై తుది నిర్ణయానికి వచ్చిన తర్వాతే 3 బ్యారేజ్లకు సంబంధించిన ఫైనల్ బిల్లుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తాల బిల్లులు పెండింగ్ లో పెట్టి చిన్న కాంట్రాక్టర్ల బిల్లుల్ని మొదట చెల్లించాలని ప్రభుత్వం ఆర్థిక శాఖకు సూచించినట్లు తెలుస్తోంది. నీటిపారుదల, రోడ్లు, భవనాలతో సహా అన్ని ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి అన్ని బిల్లులు పెండింగ్ లో పెట్టారు. ఎందుకు అన్ని బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి అంటే అన్ని బ్యారేజీలలో ఉన్న లోటుపాట్లకు సంబంధించి అవి తీర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కంపెనీకి ఉంటది కాబట్టి. సో ఇప్పటి వరకు మీరు చేసిన లోటుపాట్లకు సంబంధించి లేదా అక్రమాలకు సంబంధించి లేదా దోచుకోవాలని దొంగతనంగా ఎస్కేప్ అవ్వాలని చూసిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటి వరకు మీరు చేసిన ఏదైతే తప్పిదాలు ఉన్నాయో లేదా చేస్తున్న తప్పును చెప్పకుండా మీరు ఏదైతే జరుపుకుంటూ వచ్చారో దానికి ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏమంటాము పరిహారం చెల్లించాలి. ఖచ్చితంగా మీరు చేసిన తప్పిదాలకు లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే ఉందో సార్ ఇది చేస్తే ఇది అవుతుంది అని మీరు చెప్పకుండా ఉన్నందుకు రేపు కాకపోతే ఎల్లుండి అన్నట్టుగా ఈ రోజు మీకు రోజు వచ్చింది. ఇప్పుడు మీరు ఖచ్చితంగా దానికి పరిహారం చెల్లించాల్సిందే. సో కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ ప్రతి ఒక్క సంస్థ గురించి ఉందన్నమాట. అప్కాన్స్ ఏదైతే ఉందో అండ్ దాని తర్వాత నవయుగ ఏదైతే ఉందో మీ అందరికీ ఇక్కడ పెండింగ్ లో ఉన్న బిల్లులకు సంబంధించి బిల్లులు మీ చేతికి రావాలి అంటే మీరు చేసిన తప్పిదాలకు సంబంధించి అంటే పని చేయగానే కృంగిపోదు, పని చేయగానే హోల్స్ పడి మరి నీళ్లు రావు కాబట్టి దానికి సంబంధించిన అంటే
పరిహారం ఏదైతే ఉందో దాన్ని మీరే చేసుకోవాలి. కాబట్టి అదంతా పోగా ఈ పరిహారాలకు సంబంధించి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏం డబ్బులు ఇవ్వదండి, గుర్తుపెట్టుకోండి. సో మీ బిల్లులు ఆపింది అని చెప్తే అదంతా మీరు కరెక్ట్గా చేయండి. మాకు మా బ్యారేజ్ని మేము ఏదైతే పద్ధతిలో ప్రజలకు నిర్మించిద్దాం అనుకుంటున్నామో అదే వ్యవధిలో మీరు మాకు మా బ్రిడ్జ్ని ఇవ్వండి, స్ట్రాంగ్గా ఇవ్వండి. అప్పుడే మీరు ఏదైతే రిటర్న్ తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ బిల్లులకు సంబంధించి మీకు క్లారిటీ అనేది ఉంటుంది. సో ఇందాక చూసుకున్నాం, కాంగ్రెస్ పార్టీవి 420 హామీలు ఇప్పటికే ప్రారంభించింది. ఒక్కటే ఎగ్గొట్టేందుకు కాలయాపన, బారస విమర్శలు. ఇరాన్ రక్తసిక్తం, జంట పేలుళ్లలో 103 మంది దుర్మరణం, 188 మందికి గాయాలు. మాజీ జనరల్ సులేమానీ సమాధి వద్ద దారుణం. ఇరాన్ రక్తసిక్తమైంది. బుధవారం జంట పేలుళ్లలో 103 మంది మరణించారు, 188 మంది గాయపడ్డారు. 4 ఏళ్ల కిందట అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ జనరల్ కాసిం సులేమానీ సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు భారీగా జనం తరలి వచ్చిన సమయంలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలం కెర్మాన్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు 820 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పేలుళ్లను ఉగ్ర చర్యగా ఇరాన్ అధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే దాడికి బాధ్యులెవరనేది ఆయన వెల్లడించలేదు. ఏ గ్రూపు పేలుళ్లకు సంబంధించి తామే బాధ్యతలు చేపడతామని ప్రకటించలేదు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో దాడి జరగడం గమనార్హం. మొదటి పేలుడు జరిగిన 15 నిమిషాల తర్వాత రెండో పేలుడు చోటు చేసుకుంది. ఈ దాడులను ఉగ్రవాద చర్యగా కెర్మాన్ ఉప గవర్నర్ రహమాన్ జలాయ్ పేర్కొన్నారు. ఇరాన్ కు ప్రవాస గ్రూపులు, మిలిటెంట్ సంస్థలు, విదేశీ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని వివరించారు. ఇక్కడ చూసుకుంటే ఇరాన్ లో కెర్మాన్ పేలుడు జరిగిన ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు.